హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఇంటికి వస్తుంది. వచ్చి గగన్తో మాట్లాడడానికి డాన్స్ అకాడమీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అకాడమీ అవ్వాలి అనే ప్రాసెస్లో వాళ్ళు ఒక వెరిఫికేషన్ వచ్చి చేస్తారు. అంటే డ్యాన్స్ అకాడమీలో నిజంగా భరతనాట్యం లాంటి ఆర్ట్కి సంబంధించిన కల్చర్ జరుగుతుందా లేదా, అసలు ఏంటి వీళ్ళు నిజంగా జెన్యూనా కాదా అని గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి కొంతమంది ఆఫీసర్స్ని వెరిఫికేషన్ కోసం డ్యాన్స్ అకాడమీకి పంపిస్తారు. కాబట్టి డ్యాన్స్ పార్ట్నర్స్ భూమి అండ్ గగన్ కాబట్టి గగన్ కూడా ఖచ్చితంగా అకాడమీకి రావాలి. ఆ విషయం మాట్లాడడానికే భూమి హ్యాపీగా గగన్ దగ్గరికి అయితే వెళ్తుంది. గగన్ మాత్రం మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మాత్రం దాన్ని దాచిపెడుతూ కవర్ చేస్తూ, నేను నిన్ను మళ్ళీ కలవాలి అనుకోవటం లేదు, నీతో కలిసి అడుగు వెయ్యాలి అనుకోవటం లేదు భూమి అని పాపం సున్నితంగా చెప్తాడు. కానీ భూమి మాత్రం దానికంటే నా ప్రాణం వదిలేమని అడుగు బావా, ఈజీగా వదిలేస్తాను. చూడు బావా, మన ఇద్దరి బంధం ఎలాంటిదో ఇక్కడ కాదు, మన జీవితం చూస్తున్నా ప్రేక్షకులందరికీ తెలుసు. మన మధ్యలో చాలా మనస్పర్ధలు వస్తాయి, ఇద్దరం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇద్దరం సరదాగా ఉంటాం. కానీ ఎప్పుడూ ఒకరికి విడిచి ఒకరు ఉండమనే విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి నా మాట విను. ముందైతే మా అమ్మ కలని నిలబెట్టడానికి నీ సహాయం నాకు అవసరం బావా అని అంటుంది భూమి. ఇంకా వెంటనే గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తారు. సరే, శోభచంద్రత్తయ్య గారి కోసం నేను రేపు అకాడమీకి వస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శారద, అమ్మ భూమి, మీ ఇద్దరి గురించి, మీ ఇద్దరి బంధం గురించి నాకు తెలుసు. కానీ తారాతో పెళ్లి జరిగితే గగన్ జీవితం నాశనం అయిపోతుందనే నేను చాలా బాధపడుతున్నాను. ఆ పెళ్లిని ఎలా అయినా ఆపాలమ్మా అని అంటారు. అత్తయ్య, మీరేమీ కంగారు పడకండి. ఆ పైవాడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. నా ప్రేమ పవిత్రమైనది. నేను ఇప్పటి వరకు పుట్టినప్పటి నుండి నా భర్తగా బావని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేదు. బావతో తప్ప నేను ఎవ్వరితో ఇంత క్లోజ్గా లేను. కాబట్టి బావని నన్ను ఒక్కటి చేయడానికి ఆ దేవుడే ఎవరో ఒకరిని పంపిస్తాడు, మీరేమీ బాధపడకండి అని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతారు. ఇంకా డ్యాన్స్ అకాడమీకి ది గ్రేట్ సుధా చంద్ర గారు అలియాస్ మయూరి గారు అయితే రీచ్ అవుతారు. ఇంకా మయూరి గారిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. మేడం, మీ గురించి మా మావయ్య చాలా చెప్పారు, మీరు చాలా గ్రేట్ అని చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీలాంటి ఒక పెద్ద కళాకారురాలు మా అకాడమీకి వచ్చినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది మేడం అని అంటారు. చూడండి అమ్మా, ఎప్పుడైనా మనకి ఎంత ఉంది అనడానికి కాదు, మనం ఎంత సంతోషంగా నలుగురికి కళని ఎంత బాగా పంచి పెడుతున్నాం అనే దాంట్లోనే మన జీవితం అనేది దాగి ఉంటుంది, మన గొప్పతనం అనేది దాగి ఉంటుంది. నువ్వేమీ కంగారు పడద్దమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇంతకీ ఎలా నడుస్తోంది అని చెప్పి అంతా వచ్చి చూస్తారనమాట. ఇంకా చూస్తూ హ్యాపీగా అటు ఇటు చూస్తూ ఉంటే గగనేమో ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి భరతనాట్యం డ్యాన్స్ అయితే నేర్పిస్తూ ఉంటారు. శోభ, నిన్ను చూసి ఎన్ని రోజులైంది, తనకి తగ్గ కూతురివే నువ్వు అని భూమి వైపు చూస్తూ శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అప్పుడే ఒక ఇన్ఫార్మర్ అపూర్వకి కాల్ చేస్తారు. హలో మేడం, మీరు చెప్పినట్టే ఇక్కడ డ్యాన్స్ అకాడమీలో చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ అయితే జరుగుతోంది. అండ్ ఆ గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు అనేసరికి ఇంకా వెంటనే అపూర్వ, ఎస్, ఇదే కరెక్ట్ టైం, బావని రెచ్చగొడతాను అని చెప్పి ఇంకా వెంటనే భూమి అండ్ గగన్ గురించి చెప్పడానికి అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా అని అంటుంది. వెంటనే మొహం తిప్పుకుంటాడు శరత్చంద్ర. బావా, ఒకసారి నేను చెప్పేది విను బావా, నేను చెప్పేది విన్నాక నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నీకు ఒక విషయం తెలుసా బావా, ఆ భూమి గగన్ని మర్చిపోతానంటే పాపం అమాయకుడి నువ్వు నమ్మేశావు కదా. కానీ ఇప్పుడు ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా, ఆ భూమి గగన్తో క్లోజ్గా డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ చేస్తుందంట. ఇప్పుడే మన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. నువ్వే ఎలా అయినా ఆ దరిద్రాన్ని అడ్డుకోవాలి బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, నా కూతురు భూమి అలా చేస్తుందా? నేను చచ్చిపోతానని చెప్పినా, నేను మాట ఇచ్చినా తను అలా చేస్తుందా అని అడుగుతారు. అయ్యో అవును బావా, నేను చెప్పేది నిజం, కావాలంటే నువ్వే వెళ్ళి చూడు అనేసరికి ఒకవేళ అదే నిజమైతే ఒకటి భూమినైనా చంపేస్తా, లేకపోతే నేనైనా చచ్చిపోతా అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర అయితే బయలుదేరుతారు. వెళ్ళు బావా,
నాకు తెలుసు నువ్వు ఆ భూమినే చంపేస్తావు అని చెప్పి పొగరుగా నవ్వుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా అప్పుడే కరెక్ట్గా కోపంగా శరత్చంద్ర వెళ్ళడాన్ని చూస్తాడు చెర్రీ. చూసి ఇదేంటి మావయ్య ఇంత కోపంగా వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా అలా అపూర్వ నక్షత్ర ఇద్దరు మాట్లాడుకోవడం. అంటే ఇప్పుడు బావ అనే బాణాన్ని దానిపైకి వదిలే, అది ఏం చేస్తుందో చూస్తా అనేసరికి వెంటనే చెర్రీ భూమికి అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి హలో భూమి, అర్జెంట్ భూమి, నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మావయ్య గారు ఇప్పుడే అక్కడికి వస్తున్నారు, గన్ తీసుకొని బయలుదేరారు. నువ్వు గగన్ అన్నయ్య ఇద్దరు కలిసి ఉన్నారని ఆ అపూర్వ చెప్పేసింది, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట భూమి. ఇంకా వెంటనే శరత్చంద్ర అయితే డ్యాన్స్ అకాడమీకి రీచ్ అవుతారు. భూమి అని భూమి దగ్గరికి వెళ్ళి నేను ఎంత వీడిని కలవద్దని చెప్పినా, వీడితో నువ్వు ఉండొద్దని చెప్పినా, వీడి నీ జీవితంలో లేడు అని చెప్పినా, వీడు నిన్ను అర్ధాంతరంగా వదిలేసిన ఇంకా ఇంకా వీడితో కలవడానికి నీకు సిగ్గులేదు అని అంటారు శరత్చంద్ర. నాన్న అది కాదు నాన్న. ఏ చెప్పద్దు నాకు, నువ్వు ఏ సంజాయిషి చెప్పద్దు భూమి. నిన్ను నేను నమ్మాను, నా గన్ తల దగ్గర గన్ పెట్టుకొని నేను చచ్చిపోతానంటే నాకు మాటిచ్చావు వీడిని కలవను అని. మాటిచ్చి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు భూమి అని అడుగుతారు శరత్చంద్ర. వెంటనే అక్కడికి మయూరి గారు అలియా సుధాచంద్ర గారు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎందుకు భూమిని తప్పు పడుతున్నారు అని అడుగుతుంది. మీరెవరు అని అంటారు. ఓ మీకు వయసు అవుతుంది కదా, అందుకే నన్ను మర్చిపోయినట్టున్నారు. నా పేరు సుధాచంద్ర, నేను నాట్య మయూరిని, గుర్తొచ్చానా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉండిపోతారు. గుర్తొచ్చే ఉంటానులేండి, అర్థమయ్యే ఉంటుందిలేండి. చూడండి, ఈ అబ్బాయి గగన్ని మీ అమ్మాయి భూమి ఏమీ వెళ్ళి తీసుకురాలేదు, గగన్ని పిలిచింది నేనే. దానికి కారణం శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ అని పేరు పెట్టిన ఈ అకాడమీకి మొత్తం ఇద్దరు ఓనర్స్. ఇది ఒక పార్ట్నర్షిప్ బేస్డ్ ఫర్మ్. ఈ పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ భూమి అండ్ గగన్, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉంటేనే గవర్నమెంట్ తరగున రికగ్నిషన్ అనేది త్వరగా ప్రాసెస్ అవుతుంది. కాబట్టే నేనే ఈ అబ్బాయిని పిలిపించాను. ఇంకా మీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. వెంటనే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ భూమి నీకు ఒక విషయం చెప్పాలి. వీడితో నువ్వు పార్ట్నర్గా ఉండడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఈ పార్ట్నర్షిప్ని క్యాన్సిల్ చేసేయి అని అంటారు. అంత ఈజీగా క్యాన్సిల్ చేసేటట్టయితే ఇదంతా ఎందుకు చేస్తాను బావా? అలా ఏమీ లేదు బావా, నేను నిజం చెప్తున్నాను, ఒకసారి నా మాటలు విను. అది ఏంటి అంటే నాన్న, సారీ నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇది గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ జరిగింది. ఈ గవర్నమెంట్ తరపు నుండి వచ్చింది కాబట్టి ఒక్కసారి కన్ఫర్మ్ అయ్యాక పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది పార్ట్నర్సే ఉండాలి. ఒక్కరు విత్డ్రా అయినా మన ఫర్మ్కి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. నా అమ్మ ఆశే నిలబెట్టాలి అంటే బావ ఖచ్చితంగా ఇప్పుడు ఉండి తీరాలి, లేకపోతే బావ విత్డ్రా చేసుకున్నట్లు మనం ఉండకూడదు. అలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అని భూమి అయితే చెప్తుంది. అవును, భవిష్యత్తు ఉండాలి అన్నా, గవర్నమెంట్ కరెక్ట్గా రికగ్నిషన్ అనేది ఇవ్వాలి అన్నా మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసరికి ఇంకా అలా శరత్చంద్ర కోపం వస్తుంది. సరే, ఓన్లీ ఇప్పటి వరకే, తర్వాత ఇలా జరగకూడదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. మేడం, మీరు చొరవ తీసుకొని మా నాన్నకి నిజం చెప్పారు, నిజం చెప్పకుండా కాపాడారు, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. ఏమీ పర్లేదు భూమి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నాకు అర్థమైంది మీ నాన్నగారి కోపం ఏంటో నాకు బాగా తెలుసు, నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు మయూరి గారు. ఇంకా పాపం భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ వెళ్ళబోతుంటే భూమి బావా ఒక్క నిమిషం అని అంటుంది. వెంటనే గగన్ ఆగిపోతాడు. నాకు టైం అవుతుందని అంటారు. బావా ముందు ఒకసారి నా కళ్ళలోకి చూడు అని అంటుంది. నేను చూడలేను అని అంటారు. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి చూడు అని అంటుంది. పాపం అలా గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తాడు. నిజం చెప్పు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేను నిన్ను మోసం చేశాను అంటే, నేను నీ పరువు తీయాలి అనుకున్నాను అంటే నువ్వు నిజంగా నమ్ముతున్నావా బావా? మీరా అత్తయ్య చెప్పాక కూడా నీకు నాపై నమ్మకం కలగలేదా బావా
అని అడుగుతుంది భూమి. పాపం అలా గగన్ అయితే కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వెంటనే వెనక్కి తిరిగి, చేయి దాటిపోయాక ఎవరేం చేయలేరు భూమి అని చెప్పి అక్కడి నుండైతే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అలా భూమి, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ కాలమే మనకి నిజమైన సమాధానం చెప్తుంది, చెప్పి తీరుతుంది అని చెప్పి భూమి గట్టిగా అరిచి చెప్తుంది. గగన్ పాపం అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ అకాడమీకి అయితే రీచ్ అవుతారు. ఇంకా గవర్నమెంట్ తరపున ప్రాసెసింగ్ 2 కూడా అవ్వడంతో ఇంకా ప్రాసెస్ 3లోకి అంటే స్టేజ్ 3లోకి అయితే వెళ్ళాలి. స్టేజ్ 3కి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే భూమి గగన్ ఇద్దరు కలిసి వాళ్ళ నృత్య ప్రదర్శన అయితే చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు నిజంగా ఫిట్ అని అండ్ ఈ కల్చర్ లైక్ ఈ కూచిపూడి స్టూడియో భరతనాట్యం స్టూడియోని రన్ చేయడానికి వీళ్ళు స్టేబుల్ మనుషులు అండ్ వీళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి అని తెలియడానికి కాంపిటీటర్స్కి ఛాన్స్ అయితే ఇస్తారనమాట. అంటే లెవెల్ 3లో ఎవరైతే టాప్గా నిలుస్తారో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ తరపున రికగ్నిషన్ అండ్ స్పెషల్ అవార్డ్ అయితే ఇస్తారు. గెలవని వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది కానీ అవార్డు ఉండదు. సో అవార్డు ఉండాలి అంటే ఇంకా నేషనల్ వైడ్గా పేరు రావాలి అంటే ఇది చేయక తప్పదు. సో గగన్ ఇంకా చాలా రోజులైంది కాబట్టి ప్రాక్టీస్కి చాలా టైం తీసుకుంటూ ఉంటే భూమి గగన్కి దగ్గరుండి చేతి ముద్రలని పెట్టి నేర్పిస్తూ గగన్కి దగ్గరవుతూ ఉంటుంది. భూమి గగన్ వైపు చూస్తూ ఉంటాడు. అదంతా తార గమనిస్తూ ఉంటుంది. గమనించి, అంటే వీళ్ళిద్దరూ డ్యాన్స్ అనే పేరుతో క్లోజ్ అయిపోతున్నారనమాట, మీ ఇద్దరిని ఎలా వేరు చేయాలో నాకు తెలుసు అని వెంటనే ఇంకా అపూర్వకి కాల్ చేస్తుంది. ఆంటీ, వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతున్నారంటీ, వీళ్ళిద్దరూ ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. తారా, దీనికి నా వరకు నావాలా అవసరం లేదు. చూడు, ఇప్పుడు భూమి గగన్ భార్య, భూమికి గగన్ విడాకులు కూడా ఇవ్వలేదు కాబట్టి ఫ్యూచర్లో భూమి అలా చెప్పి మీ కొంప ముంచే అవకాశం ఉంది కాబట్టి ఆ భూమినే లేదనుకో అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా తారకు ఐడియా వస్తుంది. అర్థమైందంటీ, బాగా అర్థమైంది, అలాగే చేస్తాను అని కాల్ కట్ చేసి ధ్రువకి కాల్ చేస్తుంది. హలో అన్నయ్య, ఆ భూమి ఇలా చేస్తుంది, గగన్కి కావాలనే దగ్గర అవుతుంది కాబట్టి నేను ఆ భూమిని చంపేయాలనుకుంటున్నాను అని అంటుంది. ఖచ్చితంగా చంపేద్దామమ్మా, ఇప్పుడే రౌడీలను పెడతానని చెప్పి ఇంకా అలా రౌడీలకైతే కాల్ చేస్తాడు. ఇంకా అలా భూమి డ్యాన్స్ అకాడమీ నుండి రీచ్ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కొంతమంది రౌడీలు భూమిని చుట్టుముడతారు. వెంటనే గగన్ అలా అక్కడికి సింహంలా వెళ్తాడు. వెళ్ళి ఇంకా రౌడీలు చుట్టుముట్టేసరికి రౌడీలందరినీ ఫుల్గా కొడతాడనమాట. అలా గగన్, రేయ్ చెప్పు నిజం చెప్పు, ఎవర్రా మీకు ఇదంతా నేర్పించింది, ఎవరు మిమ్మల్ని పంపించారు? అపూర్వ కదా, అపూర్వనే కదా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా అది చెప్పకపోతే చంపేస్తా, చెప్పండి అని అనేసరికి మమ్మల్ని పంపింది ధ్రువ అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఏంటి, ధ్రువ పంపించాడా? అంటే ఇదంతా చేసింది ధ్రువనా? ధ్రువ అని భూమి చేపట్టుకొని ఇంకా ధ్రువ దగ్గరికి బయలుదేరతారు. ధ్రువ, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు. చూడండి, మా చెల్లెల్ని మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అలాంటప్పుడు తనతో మళ్ళీ క్లోజ్ అవుతున్నారు. ఆ భూమి మిమ్మల్ని మాయ చేస్తుంది, అలా చేయడం మాకు ఇష్టం లేదు, అందుకే మేము ఇలా చేస్తున్నాం. చూడు, ఇన్ని రోజులు నువ్వేదో మంచివాడివి అనుకున్నాను, కానీ ఒక మనిషి ప్రాణాలు తీసేంత నీచానికి దిగజారావంటే నువ్వెంత పెద్ద సైకోగాడివో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ధ్రువ, ఈ తప్పుని నేను క్షమించలేను. నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తున్నాను కదా అని నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, ఊరుకోలేను. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, భూమి నా ప్రాణం, భూమి నా సర్వస్వం. భూమిపై చిన్న గీత పడినా పాత గగన్ని చూస్తావు. పాత గగన్ ఎలా ఉంటాడు అనేది నీ చెల్లెలకి తోకలా తయారైందే అపూర్వ, కొమ్ములు లేని రాక్షసి, దాన్నడుగు. ఆ అపూర్వని అడిగితే ఈ గగన్ అంటే ఎలా ఉంటాడో నీకు కళ్ళకి కట్టినట్టు
ఖచ్చితంగా చెప్తుంది అని ఇంకా భూమిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అలా ఇంకా భూమి అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి అలా గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.